రోజున అమరావతిలోని ఎస్ఆర్కే హిందూ స్కూల్లో పిల్లలకి కిట్లు పంపిణీ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొనడం చాలా సంతోషంగా భావిస్తున్నాను. మొట్టమొదటిసారిగా ఎన్నికైనటువంటి కదుకూరుపాడు శాసనసభ్యులు శ్రీ భాష్యం ప్రవీణ్ గారు మా స్కూల్కి వచ్చి విద్యార్థుల యొక్క భవిష్యత్తు బాగుండాలి, వాళ్ళు చక్కగా చదువుకోవాలి. వారి ఆధ్వర్యంలో ఏర్పడినటువంటి యొక్క కూటమి ప్రభుత్వము మన రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో కూడా ముందుకు తీసుకెళ్తుందని మనందరం కూడా ఆశిస్తాము. సమాచార్ టీవీకి సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కండి. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మాది అమరావతి శ్రీరామకృష్ణ హిందూ హై స్కూల్. ఈరోజు మాకెంతో సుదినం. ఎందుకనగా మొట్టమొదటిసారిగా ఎన్నికైనటువంటి కదుకూరుపాడు శాసనసభ్యులు శ్రీ భాష్యం ప్రవీణ్ గారు మా స్కూల్కి వచ్చి విద్యార్థుల యొక్క భవిష్యత్తు బాగుండాలి, వాళ్ళు చక్కగా చదువుకోవాలి, వాళ్ళకి కావాల్సిన సౌకర్యాలు ఇవన్నీ కూడా ప్రభుత్వం వారు కల్పిస్తారు అని చెప్తూ ఈ స్టూడెంట్స్ కిట్స్ ఇవన్నీ కూడా విద్యార్థులకు ఇచ్చారు. వారు చదువులోకి వచ్చిన తర్వాత మా దగ్గర రావటం అనేది మాకెంతో సంతోషంగా ఉందండి. అందుకు అంతేకాకుండా వాళ్ళ బాబాయ్ కుమార్ బాచ్ హనుమంతరావు గారు, రామకృష్ణ గారు, వారికి మా స్కూల్కి చాలా దగ్గర సంబంధం ఉందండి. వారు మా స్కూల్కి 1200 మందికి సరిపోయే వాటర్ ఫిల్టర్ని వారు మా స్కూల్కి ఇచ్చారు. అదేవిధంగా వీరు ప్రవీణ్ గారు మా స్కూల్కి సంబంధించినటువంటి అభివృద్ధి చెందేటటువంటి ఎన్నో పనులని నెరవేరుస్తారని, మరియు ఎక్కువ మంది పిల్లలు ఇంకా బాగా చదువుకోవడానికి కావాల్సినటువంటి సౌకర్యాలని కల్పిస్తారని నేను ఆశిస్తూ ఈ స్కూలు ఎన్ని సంవత్సరాల నుంచి ఉందండి? మా స్కూలు 1944లో ప్రారంభమైందండి. ఈ రోజు వరకు చూసుకుంటే 75 సంవత్సరాలు పూర్తి చేసుకుందండి. ఈ 75 సంవత్సరాల్లో చాలామంది ఇది నిరుపేదలు చదువుకునేటటువంటి స్కూల్ కోసం మా కమిటీ వారు ఏర్పాటు చేసినటువంటి స్కూల్ అండి. ఇది ఇక్కడ ఫీజులు కానీ ఏవి చాలా ఉచితం అండి. దీనికి కావాల్సినటువంటి సౌకర్యాలు ఇంకా సమకూరిస్తే ఎక్కువ మంది చదువుకోవడానికి, ఎక్కువ మంది యొక్క భవిష్యత్తు ఉజ్వల భవిష్యత్తు కావడానికి తోడ్పడుతుందండి. ఈరోజు మొట్టమొదటిసారిగా మా స్కూల్కి ఇచ్చేసినటువంటి మన శాసనసభ్యులకి గారికి, భాష్యం ప్రవీణ్ గారికి మా యాజమాన్యం తరఫున, మా స్కూలు టీచర్స్ తరఫున, తర్వాత బోధనేతర సిబ్బంది తరఫున ధన్యవాదాలు సమర్పించుకుంటూ నమస్కరిస్తున్నాం. సార్, ఎన్ని స్కూల్స్ నుంచి వాళ్ళు వచ్చారండి కిట్లు తీసుకెళ్ళడానికి? 5 స్కూల్స్ నుంచి స్టూడెంట్స్ కిట్స్ ఇవ్వడానికి వచ్చారు. ప్రతి స్కూల్ నుంచి 5 కిట్లు మామూలుగా తీసుకొచ్చారు, దాన్ని ఇవ్వలేరు అందుకని తీసుకొచ్చారు. అవి మన ఎమ్మెల్యే చేతుల మీదుగా ఇప్పించారు. వాటిలో పిల్లలకు నోట్ పుస్తకాలు, టెక్స్ట్ పుస్తకాలు, యూనిఫాము, తర్వాత డైరీ, తర్వాత బెల్ట్, షూస్, ఇవన్నీ కూడా దాంట్లో ఉంటాయి. మన స్కూల్ స్ట్రెంత్ ఏ విభాగాలకి ఎంతమంది ఉన్నారు? మన స్కూల్ స్ట్రెంత్ తెలుగు మీడియం వచ్చేసి 350 ఉందండి, ఇంగ్లీష్ మీడియం 600 ఉందండి. ఫస్ట్ నుంచి కూడా 700 తోటి స్టార్ట్ అయిందండి స్కూల్ స్ట్రెంత్. ఇప్పటి నుండి కూడా తెలుగు మీడియం, అప్పుడు ఇంగ్లీష్ మీడియం ఏమీ లేవు, ఓన్లీ తెలుగు మీడియం. ఆ తెలుగు మీడియం 700, 800 ఆ విధంగా ఉందండి. ఇప్పుడు మా చుట్టూతా కార్పొరేషన్ స్కూల్ ఉన్నప్పటికీ కూడా మేము చెప్పేటటువంటి ఎడ్యుకేషన్ సిస్టమ్ దాని ప్రకారం మా స్కూల్ స్ట్రెంత్ ఇప్పటికీ తగ్గలేదండి. ఇప్పటికీ వస్తూనే ఉన్నారు. మా స్కూల్ అని చాలా ప్రేమతోటి తల్లిదండ్రులు వచ్చి చేరుస్తూ ఉన్నారు. మేము ఆ పిల్లల భవిష్యత్తు బాగుండాలి అనే ఉద్దేశంతో కొత్త కొత్త పద్ధతుల ద్వారా మా స్కూల్లో సైన్స్ ల్యాబ్ కూడా ఉందండి, అటల్ టింకరింగ్ ల్యాబ్. ఆ ల్యాబ్లో కూడా మేము ఎన్నో ప్రయోగాలు పిల్లలు జీవిస్తున్నాము. మాకు అవార్డ్స్ కూడా వచ్చినాయి, నేషనల్ అవార్డ్స్ కూడా వచ్చినాయి, గేమ్స్లో కూడా మంచి అవార్డ్స్ వచ్చినాయి. బాస్కెట్బాల్ అంటే ఇవి కూడా మా పిల్లలు బాగా ఆడతారు. అన్ని రంగాల్లో పిల్లలకి మేము న్యాయం చేకూర్చడానికి సాయశక్తిలో మేము ప్రయత్నం చేస్తాం. మన విద్యార్థులు ఉన్నత స్థాయిలోకి వెళ్ళే విషయంలో ఉపాధ్యాయుల పాత్ర, విద్యార్థులు ఉన్నత స్థాయిలోకి వెళ్ళటానికి ఉపాధ్యాయులది ఎక్కువ పాత్ర ఉంటుందండి. ఎందుకంటే ఇంటికాడ కొంతమంది తల్లిదండ్రులు చదువుకొని ఉంటారు, చదువు రాని వాళ్ళు ఉంటారు. చదువుకున్న వాళ్ళకేమో
సమయం ఉండదు. వాళ్ళ ఆఫీసులని ఇవన్నీ ఉంటాయి. చదువు రాని వాళ్ళే వాళ్ళ పొలం పనులని ఇవన్నీ ఉంటాయి. కాబట్టి ఒక పిల్లవాడి యొక్క మనసుని అర్థం చేసుకొని వాడి యొక్క భవిష్యత్తుకు పునాదిగా వేయగలిగినటువంటి స్తోమత ఒక ఉపాధ్యాయుడికే ఉంటుంది. ఎక్కువ భాగం ఉపాధ్యాయుడు విద్యార్థి ఎంతో అన్యోన్యంగా ఉంటూ ఉంటారు. కాబట్టి ఆ విద్యార్థి యొక్క మనసు ఉపాధ్యాయుడికి అర్థమవుతుంది. అలాంటి అధ్యాపకులు మన స్కూల్లో ఉన్నారు. మన స్కూల్లో పిల్లల భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని చెప్పేటటువంటి ఉపాధ్యాయులే ఉన్నారు ఇక్కడ. ఇప్పుడు పిల్లలు చదువు విషయంలో తల్లిదండ్రులకి చదువు విలువలు తెలిసే విషయంలో మీరు తల్లిదండ్రులకి ఎటువంటి సూచనలు ఇస్తారు? పేరెంట్స్ దగ్గరికి మేము వెళ్తూ ఉంటామండి. వెళ్ళి మీ బాబు ఈ విధంగా చదువుతున్నాడు, ఈ విధంగా మార్కులు వస్తున్నాయి, ఈ విధంగా ఉన్నాయి అని చెప్పి చెప్తాము. చెప్తే వాళ్ళు కొంచెం చదువుకున్న వాళ్ళకు వింటారు. విని పిల్లలు స్కూల్కి రావడానికి ఇంకా శ్రద్ధ తీసుకుంటే వీక్లీ 2 times మీరు వచ్చి కనబడి వెళ్ళండి, ఎలా చదువుతున్నాడు ఏంటి కనుక్కున్నారంటే మా నాన్న వస్తున్నాడు, మా అమ్మ వస్తుంది అనే భయంతో వాళ్ళు జాగ్రత్తగా చదువుకుంటూ ఉంటారు. అది మేము మోటివేట్ చేసుకుంటూ ఉంటాం. మీరు పూర్వ విద్య ఇదే స్కూల్లో చదువుకొని ఇదే స్కూల్లో మీరు టీచరు హెడ్ మాస్టరు మీరు అయ్యారు. మీ ఎలా ఫీల్ అవుతున్నారు? ఇది నాకు చాలా భగవంతుడు నాకు ఇచ్చినటువంటి గొప్ప వరం అండి ఇది. ఎందుకంటే ఇదే స్కూల్లో మా నాన్నగారు మాజీ హనుమంతరావు గారు ఎన్ని మాస్టర్గా పనిచేశారు. ఆయన 89 వరకు జాబ్ చేశారు. ఆయన హయాంలో ఎంతోమంది పెద్ద పెద్ద వాళ్ళు ఇక్కడ విద్య అభ్యసించారు. ఆ టైం నేను ఇదే స్కూల్లో చదువుకోవడం 91లో నేను జాయిన్ అయ్యాను. ఇదే స్కూల్లో టీచర్గా జాయిన్ అయ్యి ఎంతోమంది నా దగ్గర చదువుకున్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఇక్కడే ప్రధాన అధ్యాపకుడిగా కావటం అనేది ఈ స్కూల్కి సేవ చేసేటటువంటి భాగ్యం నాకు కలగటం అనేది అది నిజంగా నా అదృష్టంగా భావిస్తున్నాను. అంతేకాదు మా పూర్వీకులు కానీ మాకు నా ఇంటి చూపించిన మా కమిటీ వారు కానీ అందరికీ కూడా నేను చాలా చాలా రుణపడి ఉంటున్నానండి. ఇవి కాకుండా నేను ప్రాథమిక మధ్యమిక ఇండియా ఎగ్జామ్స్ కూడా పంపిస్తూ ఉంటాను. అవి చదవటం వల్ల పిల్లలకి మన దేశ భాష హిందీ మీద ఒక విధమైనటువంటి మంచి అభిప్రాయం కలుగుతుంది. వాళ్ళు చక్కగా చదువుకుంటారు, ఎక్కడికైనా వాళ్ళు బతకగలుగుతారు. మన రాష్ట్రంలో తెలుగు చదువుకుంటే మన రాష్ట్రం వరకే లిమిట్ అవుతుంది. కానీ ఆ హిందీ నేర్చుకుంటే భారతదేశమే కాదు 5 స్టేట్లో హిందీ ఉందండి. అందుకే ఆ హిందీ నేను చక్కగా పిల్లలకి చెప్తూ ఉంటాను. మ్యాక్సిమం నేను పిల్లల దగ్గర ఫీజు ఇవ్వాలి అని నేను ఒత్తిడైతే చేయను. ఉచితంగా చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తూ ఉంటాను. గాలివారి కరుణ్ గారు, గుడిశేఖరన్ గారు, లంకా రెడ్డి గారు, నాగేశ్వర శర్మ గారు, సేపు రాము గారు, నిమ్మ నాగేశ్వర గారు, వెనకోట వాసు గారు, సువాణి గారు, అల్లాబాబు గారు వారి ఆధ్వర్యంలో ఏర్పడినటువంటి యొక్క కూటమి ప్రభుత్వము మన రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో కూడా ముందుకు తీసుకెళ్తుందని మనందరం కూడా ఆశిస్తాము. దానిలో ఎటువంటి డౌట్ లేదు. ఎందుకంటే గతంలో చూసాం 3 సార్లు ముఖ్యమంత్రిగా ఎన్నిక కాబట్టి వ్యక్తి ఎలా రాష్ట్రాన్ని అభివృద్ధి పరంలో నడిపించారో మనందరూ తెలిసినటువంటి విషయమే. అలాగే ఈసారి కూడా మరి ఎక్కువ మ్యాండేట్ ఇచ్చారు. తప్పనిసరిగా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి రావాల్సిన ఫండ్స్ అన్ని కూడా తీసుకుని వచ్చి మన రాష్ట్రాన్ని అభివృద్ధి పరుస్తారని భావిస్తున్నాం. లేకపోతే ఈ రోజు కార్యక్రమాన్ని మన ఎడ్యుకేషన్ సిస్టంలో విద్యార్థులకి ప్రతి సంవత్సరం కూడా మరి వారికి అవసరమైనటువంటి మౌలిక వసతుల్ని కిట్స్ రూపంలో ఇవ్వడం జరిగిందండి. ఈ సంవత్సరం కూడా ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం మరి వెంటనే విద్యార్థులందరూ కూడా కిట్స్ అంటే 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు విద్యార్థులు దగ్గర 43 లక్షల మంది ఉన్నారండి మన రాష్ట్రంలో. వీరందరికీ కూడా ఈ యొక్క కిట్స్ ని ఏర్పాటు చేయాలని, అలాగే ప్రతి మండలంలో కూడా శాసనసభ్యులు గారిని ఆహ్వానించి వారి ద్వారా వారి యొక్క అమూల్యమైన హస్తాల ద్వారా విద్యార్థులకు కిట్స్ అందించమని చెప్తున్నారు. దాంతో భాగంగానే మన అమరావతి మండలంలో ఈ రోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకుని ఉన్నాము. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రధానంగా మేము హై స్కూల్స్ విద్యార్థులు కూడా ఆహ్వానించున్నామండి. సో వారికి ఈ యొక్క అతిథుల ప్రసంగాలు అలాగే మరి కిట్స్ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమానికి ముందుగా మన ప్రార్థనా గీతం మొదలు Sumar
విద్యాశాఖ మంత్రిగా ఉన్నట్లయితే మరి విద్యార్థులకు అవసరమైనటువంటి టెక్నాలజీని అందించడంలో కానీ వారికి ఇవ్వాల్సినటువంటి గ్యాప్స్ కానీ ఇంకా కంప్యూటర్స్ కానీ దానిలో స్కిల్స్ డెవలప్మెంట్ కానీ ఇవన్నీ కూడా మాకు అందుతున్నాయని మేము ఎంతో సంతోషపడుతున్నామండి. తర్వాత ఈ సంవత్సరం మన కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరూ చదవాలి, ప్రతి ఒక్కరు ఎదగాలి అన్న ఆలోచనతో నేను పడికి పోతా అనే కార్యక్రమాన్ని మరి పాఠశాలలు ప్రారంభమైన నాటి నుంచి కూడా అమలు చేస్తున్నామండి. ప్రతి గ్రామంలో కూడా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ లో ఉన్నవాళ్ళు అలాగే అంగన్వాడీ వాళ్ళు అత్యధిక మెజార్టీతో సార్ని గెలిపించారు. మరి ప్రైవేట్ గారికి ఒక చిన్న వినపం, 2019 ముందు మన అమరావతి గురించి చాలా గొప్పగా 10th క్లాస్ టెక్స్ట్ బుక్లో అమరావతి అనే ఒక పాఠం ఉండేది. మరి 2019 తర్వాత గవర్నమెంట్ మారిన తర్వాత కావాలని ఆ పాఠాన్ని తీసేశారు, ఇప్పుడు లేదు. మరి సార్ దయతో విద్యామంత్రి గారితో చర్చించి ఆ మంచి పాఠాన్ని మళ్ళా తెలుగు టెక్స్ట్ బుక్లు 10వ టెక్స్ట్ బుక్లు నెక్స్ట్ ఇయర్ అన్నా ఉండేట్టుగా చూడవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నా. అలాగే మనం అమరావతి అనగానే మన బుద్ధుని స్తూపాన్ని చూపిస్తూ ఉంటారు. మరి దాన్ని కొంచెం సెంట్రల్ ఏసీ చేయించి మంచి విజ్ఞానంగా ఆ బుద్ధుని బొమ్మ డెవలప్ చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ ఈ అవకాశం కల్పించినందుకు పాఠశాల యాజమాన్యానికి ఇక్కడ పార్టీ వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఇప్పుడు రాజకీయాలతో సంబంధం ఉన్న వ్యక్తి, ప్రముఖ సామాజికవేత్త, అమరావతి ధర్మపురం గ్రామాలకు సంబంధించిన ఈ కార్యక్రమాల్లో అన్నింటిలో ముందు నడిపించే చేకూరు జాతీయ ఉందని 2 నిమిషాలు మాట్లాడుతున్నా కోరుతున్నాం. ఈరోజు చాలా శుద్ధం కలిసిన తర్వాత ప్రప్రౌఢంగా ప్రవీణ్ గారు అమరావతికి వచ్చి ఉన్నారు. అదేవిధంగా ఇక్కడికి వచ్చినటువంటి తెలుగుదేశం, జనసేన, బీజేపీ కార్యకర్తలకు నా కృతజ్ఞతలు. పేరుకి పెద్దదానికి అమరావతి అమరావతి వాడుకుంటున్నారు. ఇప్పుడే మాట్లాడుతున్నారు అమరావతి పేరు కూడా తీసేశారని. అది కాకుండా అమరావతికి విలువిస్తూ అమరావతిలో మంచి ఈ ఐటీ డెవలప్మెంట్ కానీ, మంచి ఇండస్ట్రీస్ కానీ చాలా ల్యాండ్స్ ఉన్నాయి పెట్టి, దానివల్ల నిరుద్యోగం చాలా మందికి, ఎక్కువ మందికి ఉద్యోగ అవకాశాలు కలుగుతాయని కార్యక్రమానికి మరో ముఖ్య కోరుతున్నాను. ఈ స్కూలు ఉన్నతి గురించి, ఈ స్కూల్ గురించి స్కూల్ కమిటీ సభ్యులైన పాడపల్లి సత్యనారాయణ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. 2 నిమిషాలు. స్కూల్ కమిటీ సభ్యులు. సార్, నా పేరు పాడపల్లి సత్యనారాయణరావు. ఈ స్కూల్కు వైస్ ప్రెసిడెంట్ని. సార్, మా స్కూలు ఈరోజు ఈ విద్యార్థుల కిట్ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మన గౌరవ శాసనసభ్యులు భాషణ ప్రవీణ్ గారికి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాము. అలాగే ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి గ్రామ పెద్దలు, మండల నాయకులు, అధికారులు, పెద్దలందరికీ నా నమస్కారాలు, పిల్లలందరికీ నా ఆశీస్సులు. సార్, మా స్కూలు 75 సంవత్సరాలు అయిందండి స్కూల్ స్టార్ట్ చేసి. మాది తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం 2 రన్ జరుగుతున్నాయి. తెలుగు మీడియం వచ్చేటప్పుడు కానీ ఎయిడెడ్ స్కూల్ అండి, ఇంగ్లీష్ మీడియం అన్ఎయిడెడ్ స్కూల్ అండి. తెలుగు మీడియంలో 350 మంది పిల్లలు ఉన్నారండి. తర్వాత ఇంగ్లీష్ మీడియంలో +600 అంటే 600 ఇప్పుడు ఉన్నారండి. మళ్ళీ కొత్తగా అడ్మిషన్స్ జరుగుతున్నాయండి. మా స్కూల్లో అక్కడ 3.5 ఎకరాల స్కూల్ ఆవరణ ఉందండి. అలాగే మన పాఠ స్థలం కూడా 5 ఎకరాల్లో ఉందండి. విద్యార్థులందరికీ ఉత్తమమైనటువంటి శిక్షణ, తర్వాత క్రీడా కార్యక్రమాలతో పాటు మన పీఈటీకి తెలుగు మీడియం ఒకరు, ఇంగ్లీష్ మీడియం ఒకరు పీఈటీలు కూడా నియమించడం జరిగిందండి. విద్యార్థులకి కేవలం మామూలుగా స్కూల్ ఎడ్యుకేషన్తో పాటు కాకుండా శారీరక శ్రమ అది ఉండాలనేటటువంటి కార్యక్రమంతో పాటు ప్రతిరోజు ఒక క్లాస్ వాళ్ళని గవర్నమెంట్ పంపించి వ్యాయామ కార్యక్రమాలు ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయండి. ఈ కార్యక్రమానికి ఫస్ట్ ఈ మొట్టమొదటి విజిట్ మా స్కూల్లో జరిగినందుకు మాకు చాలా సంతోషంగా ఉందండి. ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు. ఇప్పుడు మన పెదకొరపాడు శాసనసభ్యులు, మన ప్రియతమ నేత భాష్యం ప్రవీణ్ గారు ప్రసంగిస్తారు.
అందరికీ నమస్కారం. నేను ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత మొట్టమొదటిగా అమరావతిలో ఈ స్కూల్కి ఎస్ఆర్కే హిందూ స్కూల్కి రావటం నా అదృష్టంగా భావిస్తున్నాను. నిన్న ఎంఈఓ గారు ఈ కిట్లు పంపిణీ ఉందంటే మీరు ఒకసారి రావాలంటాం. నేను వెంటనే దానికి ఓకే చేసుకుని ఇక్కడ రావడం జరిగింది. ఈ కార్యక్రమంలో పిల్లలను చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది. చిన్నపిల్లలు లేడీస్ అందరూ చాలా డిసిప్లిన్ గా డ్రెస్ ఉంటారు. అది బాయ్స్ మాత్రం ఎందుకో డ్రెస్ లేరు. ఏమో మీకు డ్రెస్ కోడ్ ఎగ్జిబిషన్ ఇచ్చారా? మీకు ఏమన్నా యూనిఫామ్ లాస్ట్ ఇయర్ యూనిఫామ్ ఉండేవా? ఓకే. ఫస్ట్ స్కూల్ అంటే డిసిప్లిన్ అనేది ఫస్ట్. నెక్స్ట్ ఎడ్యుకేషన్. డిసిప్లిన్ అనేది ప్రతి ఒక్కరూ పాటించాల్సిన అవసరం ఉంది. టీచర్లు ఏది చెప్తే అది తూచా తప్పకుండా పాటించండి మీరందరూ, చిన్నపిల్లలు అందరూ. ఇప్పుడు మన భవిష్యత్తు బాగుండాలి అంటే ఫౌండేషన్ బాగుండాలి. మన స్కూల్ డేస్ లో మనం ఏం నేర్చుకుంటామో అదే పెద్దయ్యాక మనం నడిపిస్తుంది. మీరు బిల్డింగ్ కి పిల్లర్స్ ఎంత ముఖ్యమో మన భవిష్యత్తుకి స్కూల్ ఎడ్యుకేషన్ అనేది అంత ముఖ్యం. అది ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాలి. దాదాపు 10th క్లాస్ అయిపోయేసరికి మనకి 14-15 సంవత్సరాలు వస్తుంటాయి. ఈ 15 సంవత్సరాల్లో మనం నేర్చుకున్నదే మన జీవితకాలం మనం నడిపించింది. అది గుర్తుపెట్టుకోండి. మీరు ఎడ్యుకేషన్తో పాటు పిల్లలు కమ్యూనికేషన్ స్కిల్స్ డెవలప్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇవాళ సొసైటీలో ఎడ్యుకేషన్ ఎంత ఇంపార్టెంట్, కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా అంత ఇంపార్టెంట్, లాంగ్వేజ్ కూడా అంతే ఇంపార్టెంట్. టీచర్స్కి నేను ఒక చిన్న సూచన అండి. మీరు క్లాస్లో 1 అవర్ ఉంటుందా? క్లాస్ సబ్జెక్ట్ ఏది సబ్జెక్ట్ 1 అవర్ ఉంటుందండి. 45 మినిట్స్. 45 మినిట్స్లో మీరు సబ్జెక్ట్కి 40 మినిట్స్ కేటాయించి ఒక 5 మినిట్స్ జనరల్ నాలెడ్జ్ కానీ కమ్యూనికేషన్ స్కిల్స్ కానీ కేటాయించాలని సూచిస్తున్నాను. మీరు దయచేసి, ఎందుకంటే రాబోయే రోజుల్లో మనం పిల్లలు బయటికి వెళ్ళిన తర్వాత మెయిన్ కమ్యూనికేషన్ స్కిల్స్. సబ్జెక్ట్ ఎంత బాగా ఎక్స్ప్రెస్ చేయకపోతే ఉపయోగం లేదండి. ఎక్స్ప్రెస్ చేయడం అనేది ఇంపార్టెంట్, మరో ఇంపార్టెంట్. అది గుర్తుపెట్టుకోండి. పిల్లలకు అది నేర్పడం కూడా ఇంపార్టెంట్. చాలా మంది పిల్లలు పెరుగుతూనే ఉంటారు. మరి ఎందుకు ఏమిటో అర్థం కాలేదు. శైత్యం అవుతుంది, పెరుగుతూ ఉండకూడదండి. అది టీచర్స్ మీరే. మీరు భవిష్యత్తును, పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దేది మీరే, తల్లిదండ్రుల కంటే. ఎందుకంటే వాళ్ళు ఎక్కువ శాతం స్కూల్లోనే ఉంటారు. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు స్కూల్లోనే ఉంటారు. ఇంటికి వెళ్తే భోజనం చేయడం, ఒక 1 అవర్ బయటికి వెళ్ళి తిరిగి రావడం, నిద్రపోవడం, మళ్ళీ ఉదయం లేవగానే రెడీ అయ్యి స్కూల్కి వచ్చేయడం. వాళ్ళు తల్లిదండ్రుల దగ్గర కంటే కూడా టీచర్స్ దగ్గర ఎక్కువగా ఉంటారు. తల్లిదండ్రులు చెప్పేదాని మీద కంటే కూడా టీచర్స్ చెప్పేదే వాళ్ళ మీద ప్రభావం పడిందండి. టీచర్స్ మీద ఎంతో బాధ్యత ఉంది. మీరు వాళ్ళని తీర్చిదిద్దాల్సిన బాధ్యత కూడా ఉంది. అలాగే పిల్లలు కూడా టీచర్లు చెప్పింది తూచా తప్పకుండా పాటించి మీ భవిష్యత్తుని మీరు బాగా చదువుకొని మీ భవిష్యత్తును మీరే నిర్ణయించుకోవాలని సూచిస్తున్నాను. అందరూ మీ 10th క్లాస్ ఈ స్కూల్ నుంచి బయటకు వెళ్ళే లోపు ఉత్తమ స్టూడెంట్స్ గా వెళ్ళాలని, 100% రిజల్ట్ ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. ఇప్పుడు కిట్లు పంపిణీ కార్యక్రమం చేయాలని. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. తమరు సూచించిన సూచన ప్రకారం తప్పనిసరి. థ్యాంక్ యూ. కన్ఫ్యూజ్ చేయొద్దండి, చిన్నగా హడావడం లేదు. కన్ఫ్యూజ్ చేయొద్దు. స్కూల్ నుంచి ఒక 2 కాదు, ప్రతి స్కూల్ నుంచి ఒక 2, ప్రతి స్కూల్ నుంచి ఒక 2. మొదటగా సోషల్ వెల్ఫేర్ స్కూల్ నుంచి స్టూడెంట్స్ అలాగే ప్రిన్సిపాల్ మేడం. ప్రతి స్కూల్ కి స్టూడెంట్స్ వాళ్ళ ప్రిన్సిపాల్ మేడం లేదా హెడ్ మాస్టర్.
వాళ్ళ స్కూల్ అప్పుడు వస్తారు సార్ వాళ్ళ స్కూల్ గురుకుల పాఠశాల వాళ్ళు ఇద్దరు ఉండాలి. పెట్టుకోండి వాళ్ళు ఓకే అన్న దాకా మీరు అంతే పట్టుకున్నారు. వాళ్ళు ఓకే అన్న దాకా జెంట్కి ఇప్పించండి. సార్ కొంచెం వెనక్కి జరగండి సార్, కొంచెం అందరికి వస్తాం సార్ పిల్లలు ముందు సార్ సార్ ఉపాధ్యాయులంతా కూడా లాస్ట్ లో మన మండల విద్యాశాఖ తరఫున ఎమ్మెల్యే గారి సన్మాన కార్యక్రమం ఉంది. హెడ్ మాస్టర్ వెంకటేశ్వరరావు గారు స్టాఫ్ పిల్లల్ని రావాలని కోరుతా ఉన్నాం. హెడ్ మాస్టర్ గారు స్టాఫ్ వాళ్ళ విద్యార్థులు తీసుకుని ఎమ్మెల్యే గారి ముందుగా స్టూడెంట్ కి అందుబాటులో కోరుతా ఉన్నాం. అట్లానే జడ్పీహెచ్ఎస్ స్కూల్ మణిపూడి జడ్పీహెచ్ఎస్ స్కూల్ మణిపూడి ఎలా పోతున్నారు మణిపూడి హెచ్ఎం గారండి. మణిపూడి Apa? Apa sudah, Sir? Sir.
ఓకే సార్. అయిపోయింది. ఇప్పుడు మొదటిసారిగా మన మండలానికి చేసిన గౌరవనీయ శాసనసభ్యుల వారికి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ తరఫున సత్కారం సార్. సార్కి మన మండల విద్యాశాఖ తరఫున మండల ప్రధానోపాధ్యాయులు రావాల్సి కోరుతున్న శాఖ మంత్రి కూడా చాలా సంతోషంగా చక్కగా మేము ఇన్వైట్ చేయగానే కిడ్స్ పంపిణీ కార్యక్రమానికి అటెండ్ అయ్యి మా విద్యార్థులు ఉపాధ్యాయులు మా గ్రామ ప్రజలందరినీ కూడా సంతోషపెట్టినందుకు ధన్యవాదాలు సార్. చూడండి అయిపోద్ది ఫోటోలు వస్తాయి గురుగారు చూడండి అయిపోద్ది చెప్పినవే అమ్మా పక్కనమ్మా పక్కనమ్మా
పక్కరండి. మీరు వెనకెళ్ళాలి. రోజున అమరావతిలోని ఎస్ఆర్కే హిందూ స్కూల్లో పిల్లలకి కిట్లు పంపిణీ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొనడం చాలా సంతోషంగా భావిస్తున్నాను. ఎందుకంటే నియోజకవర్గంలో నేను ఎమ్మెల్యే గెలిచిన తర్వాత మొట్టమొదటిగా అఫీషియల్ ప్రోగ్రాము ఇది ఉండటం నా అదృష్టంగా భావిస్తున్నాను. పిల్లలకి ఇది కిట్లు పంపిణీ చేయడం అనేది చాలా మంచి కార్యక్రమం. ఈ కార్యక్రమంలో నేను పిల్లలను ఉద్దేశించి అట్లానే టీచర్లను ఉద్దేశించి కూడా మాట్లాడటం జరిగింది. పిల్లల యొక్క భవిష్యత్తు టీచర్ల చేతిలో ఉంది. టీచర్లు ఎట్లా సరిదిద్దితే వాళ్ళు అట్లా తయారవుతారు. నేటి బాలలే రేపటి పౌరులు. రేపు సమాజంలో ఉన్నత పౌరులుగా తీర్చిదిద్దాలి అంటే ఈ రోజున ఫౌండేషన్ ముఖ్యం. అదే నేను ఇప్పుడు చెప్పడం జరిగింది. 10th క్లాస్ వరకు పిల్లలు ఎంత విద్యాబుద్ధులు నేర్చుకొని ఎంత డిసిప్లిన్గా ఉంటారో రాబోయే రోజుల్లో వాళ్ళ జీవితం మొత్తం కూడా అంతే డిసిప్లిన్గా ఉంటుందని ఈ సందర్భంగా నేను తెలియజేయడం జరిగింది. అదే పిల్లలకు కూడా నేను చెప్పడం జరిగిందంటే ఈ కార్యక్రమంలో పాల్గొనడం చాలా సంతోషం భావిస్తున్నాను. నాతో పాటు ఈ జిల్లా ఎంఈఓలు కానీ ఈ నియోజకవర్గ స్థాయిలో ఉన్న ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో ఉన్న డిఫరెంట్ అధికారులు కానీ లేకపోతే టీచర్లు కానీ అందరూ పాల్గొనడం జరిగింది. అదే కాకుండా ఈ కార్యక్రమంలో మన పార్టీకి సంబంధించి నియోజకవర్గం యొక్క స్థాయి నేతలు కానీ మండల స్థాయి నేతలు కూడా పాల్గొనడం జరిగింది. సార్, ఎడ్యుకేషన్ వాల్యూకి సంబంధించి తల్లిదండ్రులకు మీరు ఏమి సూచనలు ఇస్తారు? తల్లిదండ్రులు ఇప్పుడు టీచర్లకి ఎంత బాధ్యత ఉందో తల్లిదండ్రులకు కూడా అంతే బాధ్యత ఉంటుందండి. ఎందుకంటే తల్లిదండ్రులు స్కూల్కి పంపించేసి మా పిల్లల్ని స్కూల్కి పంపించేసాం వాళ్ళే టీచర్లు అందరూ చూసుకుంటారు అనుకుంటే అది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఇంటికి వచ్చిన తర్వాత హోంవర్క్ చేయించడంలో కానీ లేకపోతే వాళ్ళని డిసిప్లిన్గా ఉంచడంలో కానీ లేకపోతే వాళ్ళని టీవీల జోలుకో ఫోన్ల జోలుకో వెళ్ళకుండా చూడటంలో కానీ వాళ్ళ బాధ్యత ఎంతో ఉంది. అట్లానే స్కూల్కి వచ్చేటప్పుడు డిసిప్లిన్గా ఉండటం కానీ అట్లానే డ్రెస్ కోడ్ విషయంలో కానీ జాగ్రత్తగా చూడాల్సిన బాధ్యత కూడా తల్లిదండ్రుల మీద ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తాను. సార్, నియోజకవర్గం మీరు ఎమ్మెల్యేగా ప్రారంభించారు, మీకు ధన్యవాదాలు సార్. ఇప్పుడు నియోజకవర్గం గురించి మీరు ఏమేమి అభివృద్ధి కార్యక్రమాలు చేయాలనుకుంటున్నారు? గతంలో మన చంద్రబాబు సీఎం గారు కూడా కలిశారు, మంత్రులను కూడా సెక్రటరీలో కలవడం జరిగింది. మన నియోజకవర్గం ప్రత్యేక దృష్టి ఏమైనా సమస్యల మీద ఏమన్నా మీరు అడగడం జరిగింది, ఏం చేయబోతున్నారు? నేను ఎలక్షన్ టైంలో ప్రచార టైంలో చాలా చెప్పడం జరిగిందంటే వాటి గురించే నేను మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారి దగ్గర కానీ మా మంత్రుల దగ్గర కానీ నేను ప్రస్తావించడం జరిగింది. నియోజకవర్గానికి సంబంధించిన సాగునీరు తాగునీరు లిఫ్ట్లు నిరుపయోగంగా పడిన లిఫ్ట్లు బాగు చేయించి సాగునీరు తాగునీరు అట్లానే మౌలిక సదుపాయాలు రోడ్లు కరెంటు వాటర్ అవి ఏర్పాటు చేయడం గురించి నేను శ్రద్ధ తీసుకుంటున్నాను. నేను డే 1 నుంచే దాని మీద దృష్టి పెట్టానంటే ఇప్పుడు డిఫరెంట్ మంత్రులతో కూడా మాట్లాడడం జరిగింది. ఆర్ఎంబీ మంత్రులతో కానీ పంచాయతీరాజ్ మినిస్టర్లతో కూడా మాట్లాడడం జరిగింది. రాబోయే రోజుల్లో ఎందుకంటే ఇంకా అడ్మినిస్ట్రేషన్ ప్రిపరేషన్గా స్టార్ట్ అవ్వలేదు. స్టార్ట్ అవ్వగానే రాబోయే రోజుల్లో దానికోసం కృషి చేస్తారని మన నియోజకవర్గానికి రాజధాని అనుకూలం ఉంది కాబట్టి మన నియోజకవర్గానికి ఎక్కువ ఫండ్స్ తీసుకొచ్చి డెవలప్ చేయడానికి అవకాశం ఉందని నేను చెప్తున్నాను. సార్, తెలుగుదేశం గవర్నమెంట్ అమరావతిని అభివృద్ధికి టూరిజం డెవలప్మెంట్ చేశారు. అలాగే ఇప్పుడు మీరేమో దీని మీద ప్రత్యేక శ్రద్ధ పెడతారు? రాబోయే 5 రోజుల్లో మొదటి సంవత్సరం ఫస్ట్ ప్రిఫరెన్స్గా రోడ్ల విషయంలో శ్రద్ధ తీసుకుంటాను. స్టెప్ బై స్టెప్ నెక్స్ట్ వాటర్ విషయంలో నెక్స్ట్ కరెంటు విషయంలో అది శ్రద్ధ తీసుకుంటూ ఆ నెక్స్ట్ ప్రిఫరెన్స్ కూడా అమరావతి యొక్క డెవలప్మెంట్ గురించి టూరిజం డెవలప్మెంట్ గురించి కూడా ప్రయత్నం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తాను. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మాది అమరావతి శ్రీరామకృష్ణ హిందూ హై స్కూల్. ఈరోజు మాకెంతో సుదినం. ఎందుకనగా మొట్టమొదటిసారిగా ఎన్నికైనటువంటి కదుకూరుపాడు శాసనసభ్యులు శ్రీ భాష్యం ప్రవీణ్ గారు మా స్కూల్కి వచ్చి విద్యార్థుల యొక్క భవిష్యత్తు బాగుండాలి, వాళ్ళు చక్కగా చదువుకోవాలి, వాళ్ళకి కావాల్సిన సౌకర్యాలు ఇవన్నీ కూడా ప్రభుత్వం కల్పిస్తారు అని చెప్తూ ఈ స్టూడెంట్స్ కిట్స్ ఇవన్నీ కూడా విద్యార్థులకు ఇచ్చారు. వారు చదువులోకి వచ్చిన తర్వాత మా దగ్గరికి రావటం అనేది మాకెంతో సంతోషంగా ఉందండి. అంతేకాకుండా వాళ్ళ బాబాయ్
కుమార్ బాచి హనుమంతరావు గారు, రామకృష్ణ గారు, వారికి మా స్కూల్కి చాలా దగ్గర సంబంధం ఉందండి. వారు మా స్కూల్కి 1200 మందికి సరిపోయే వాటర్ ఫిల్టర్ని వారు మా స్కూల్కి ఇచ్చారు. అదేవిధంగా వీరు ప్రవీణ్ గారు మా స్కూల్కి సంబంధించినటువంటి అభివృద్ధి చెందేటటువంటి ఎన్నో పనులని నెరవేరుస్తారని, మరియు ఎక్కువ మంది పిల్లలు ఇంకా బాగా చదువుకోవడానికి కావాల్సినటువంటి సౌకర్యాలని కల్పిస్తారని నేను ఆశిస్తూ ఈ స్కూలు ఎన్ని సంవత్సరాల నుంచి ఉందండి? మా స్కూలు 1944లో ప్రారంభమైందండి. ఈ రోజు వరకు చూసుకుని 75 సంవత్సరాలు పూర్తి చేసుకుందండి. ఈ 75 సంవత్సరాల్లో చాలామంది ఇది నిరుపేదలు చదువుకునేటటువంటి స్కూల్ కోసం మా కమిటీ వారు ఏర్పాటు చేసినటువంటి స్కూల్ అండి. ఇది ఇక్కడ ఫీజులు కానీ ఏవి చాలా ఉచితం అండి. దీనికి కావాల్సినటువంటి సౌకర్యాలు ఇంకా సమకూరిస్తే ఎక్కువ మంది చదువుకోవడానికి, ఎక్కువ మంది యొక్క భవిష్యత్తు ఉజ్వల భవిష్యత్తు కావడానికి తోడ్పడుతుందండి. ఈరోజు మొట్టమొదటిసారిగా మా స్కూల్కి ఇచ్చేసినటువంటి మన శాసనసభ్యులకి గారికి, భాష్యం ప్రవీణ్ గారికి మా యాజమాన్యం తరఫున, మా స్కూలు టీచర్స్ తరఫున, తర్వాత బోధనేతర సిబ్బంది తరఫున ధన్యవాదాలు సమర్పించుకుంటూ నమస్కరిస్తున్నాం. సార్, ఎన్ని స్కూల్స్ నుంచి వాళ్ళు వచ్చారండి కిట్లు తీసుకెళ్ళడానికి? 5 స్కూల్స్ నుంచి స్టూడెంట్స్ కిట్స్ ఇవ్వడానికి వచ్చారు. ప్రతి స్కూల్ నుంచి 5 కిట్లు మామూలుగా తీసుకొచ్చారు. దాన్ని ఇవ్వలేరు అందుకని తీసుకొచ్చారు. అవి మన ఎమ్మెల్యే చేతుల మీదుగా ఇప్పించారు. వాటిలో పిల్లలకు నోట్ పుస్తకాలు, టెక్స్ట్ పుస్తకాలు, యూనిఫాము, తర్వాత డైరీ, తర్వాత బెల్ట్, షూస్, ఇవన్నీ కూడా దాంట్లో ఉంటాయి. మన స్కూల్ స్ట్రెంత్ ఏ విభాగాలకి ఎంతమంది ఉన్నారు? మన స్కూల్ స్ట్రెంత్ తెలుగు మీడియం వచ్చేసి 350 ఉందండి. ఇంగ్లీష్ మీడియం 600 ఉందండి. ఫస్ట్ నుంచి కూడా 700 తోటి స్టార్ట్ అయిందండి స్కూల్ స్ట్రెంత్. ఇప్పటి నుండి కూడా తెలుగు మీడియం, అప్పుడు ఇంగ్లీష్ మీడియం ఏమీ లేవు, ఓన్లీ తెలుగు మీడియం. ఆ తెలుగు మీడియం 700, 800 ఆ విధంగా ఉన్నాయండి. ఇప్పుడు మా చుట్టూతా కార్పొరేషన్ స్కూల్ ఉన్నప్పటికీ కూడా మేము చెప్పేటటువంటి ఎడ్యుకేషన్ సిస్టమ్ దాని ప్రకారం మా స్కూల్ స్ట్రెంత్ ఇప్పటికీ తగ్గలేదండి. ఇప్పటికీ వస్తూనే ఉన్నారు. మా స్కూల్ అంటే చాలా ప్రేమతోటి తల్లిదండ్రులు వచ్చి చేరుస్తూ ఉన్నారు. మేము ఆ పిల్లల భవిష్యత్తు బాగుండాలి అనే ఉద్దేశంతో కొత్త కొత్త పద్ధతుల ద్వారా మా స్కూల్లో సైన్స్ ల్యాబ్ కూడా ఉందండి, అటల్ టింకరింగ్ ల్యాబ్. ఆ ల్యాబ్లో కూడా మేము ఎన్నో ప్రయోగాలు పిల్లలు జీవిస్తున్నాము. మాకు అవార్డ్స్ కూడా వచ్చినాయి, నేషనల్ అవార్డ్స్ కూడా వచ్చినాయి. గేమ్స్లో కూడా మంచి అవార్డ్స్ వచ్చినాయి. బాస్కెట్బాల్ అంటే ఇవి కూడా మా పిల్లలు బాగా ఆడతారు. అన్ని రంగాల్లో పిల్లలకి మేము న్యాయం చేకూర్చడానికి సాయశక్తిగా మేము ప్రయత్నం చేస్తున్నాం. మన విద్యార్థులు ఉన్నత స్థాయిలోకి వెళ్ళే విషయంలో ఉపాధ్యాయుల పాత్ర, విద్యార్థులు ఉన్నత స్థాయిలోకి వెళ్ళటానికి ఉపాధ్యాయులది ఎక్కువ పాత్ర ఉంటుందండి. ఎందుకంటే ఇంటికాడ కొంతమంది తల్లిదండ్రులు చదువుకొని ఉంటారు, చదువు రాని వాళ్ళు ఉంటారు. చదువుకున్న వాళ్ళకేమో సమయం ఉండదు, వాళ్ళ ఆఫీసులని ఇవన్నీ ఉంటాయి. చదువు రాని వాళ్ళే వాళ్ళ పొలం పనులని ఇవన్నీ ఉంటాయి. కాబట్టి ఒక పిల్లవాడి యొక్క మనస్సుని అర్థం చేసుకొని వాడి యొక్క భవిష్యత్తుకు పునాది వేయగలిగినటువంటి స్తోమత ఒక ఉపాధ్యాయుడికే ఉంటుంది. ఎక్కువ భాగం ఉపాధ్యాయుడు విద్యార్థి ఎంతో అన్యోన్యంగా ఉంటూ ఉంటారు. కాబట్టి ఆ విద్యార్థి యొక్క మనసు ఉపాధ్యాయుడికి అర్థమవుతుంది. అలాంటి అధ్యాపకులు మన స్కూల్లో ఉన్నారు. మన స్కూల్లో పిల్లల భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని చెప్పేటటువంటి ఉపాధ్యాయులే ఉన్నారు ఇక్కడ. ఇప్పుడు పిల్లలు చదువు విషయంలో తల్లిదండ్రులకి చదువు విలువలు తెలిసే విషయంలో మీరు తల్లిదండ్రులకి ఎటువంటి సూచనలు ఇస్తారు? పేరెంట్స్ దగ్గరికి మేమే వెళ్తూ ఉంటామండి. వెళ్ళి మీ బాబు ఈ విధంగా చదువుతున్నాడు, ఈ విధంగా మార్కులు వస్తున్నాయి, ఈ విధంగా ఉన్నాయి అని చెప్పి చెప్తాము. చెప్తే వాళ్ళు కొంచెం చదువుకున్న వాళ్ళకు వింటారు. విని పిల్లలు స్కూల్కి రావడానికి ఇంకా శ్రద్ధ తీసుకుంటే వీక్లీ 2 times మీరు వచ్చి కనబడి వెళ్ళండి, ఎలా చదువుతున్నాడు ఏంటి కనుక్కున్నారంటే మా నాన్న వస్తున్నాడు, మా అమ్మ వస్తుంది అనే భయంతో వాళ్ళు జాగ్రత్తగా చదువుకుంటూ ఉంటారని మేము మోటివేట్ చేసుకుంటూ ఉంటాం. మీరు పూర్వ విద్య ఇదే స్కూల్లో చదువుకొని ఇదే స్కూల్లో మీరు టీచరు, హెడ్ మాస్టరు మీరు అయ్యారు. ఎలా ఫీల్ అవుతున్నారు? ఇది నాకు చాలా భగవంతుడు నాకు ఇచ్చినటువంటి గొప్ప వరం అండి ఇది. ఎందుకంటే ఇదే స్కూల్లో మా నాన్నగారు మాదే హనుమంతరావు గారికి హిందీ మాస్టర్గా పనిచేశారు. ఆయన 89 వరకు జాబ్ చేశారు. ఆయన హయాంలో ఎంతోమంది పెద్ద పెద్ద వాళ్ళు ఇక్కడ విద్య అభ్యసించారు. ఆ టైం నేను ఇదే స్కూల్లో చదువుకోవడం 91లో నేను జాయిన్ అయ్యాను. ఇదే స్కూల్లో టీచర్గా జాయిన్ అయ్యి
ఎంతోమంది నా దగ్గర చదువుతున్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఇక్కడే ఒక ప్రధాన అధ్యాపకుడిగా కావటం అనేది ఈ స్కూల్కి సేవ చేసేటటువంటి భాగ్యం నాకు కలగటం అనేది అది నిజంగా నా అదృష్టంగా భావిస్తున్నాను. అంతేకాదు మా పూర్వీకులు కానీ మాకు నా ఇంటి చూపించిన మా కమిటీ వారు కానీ అందరికీ కూడా నేను చాలా చాలా రుణపడి ఉంటున్నానండి. ఇవి కాకుండా నేను ప్రాథమిక మాధ్యమిక హిందీ ఎగ్జామ్స్ కూడా పంపిస్తూ ఉంటాను. అవి చదవటం వల్ల పిల్లలకి మన దేశ భాష హిందీ మీద ఒక విధమైనటువంటి మంచి అభిప్రాయం కలుగుతుంది. వాళ్ళు చక్కగా చదువుకుంటారు, ఎక్కడికి వెళ్ళినా వాళ్ళు బతకగలుగుతారు. మన రాష్ట్రంలో తెలుగు చదువుకుంటే మన రాష్ట్రం వరకే లిమిట్ అవుతుంది, కానీ ఆ హిందీ నేర్చుకుంటే భారతదేశమే కాదు 5 స్టేట్లు హిందీ ఉందండి. అందుకే ఆ హిందీ నేను చక్కగా పిల్లలకి చెప్తూ ఉంటాను. మ్యాక్సిమం నేను పిల్లల దగ్గర ఫీజు ఇవ్వాలి అని నేను ఒత్తిడి చేయను, ఉచితంగా చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తాను. సమాచార్ టీవీకి సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కండి. థ్యాంక్ యూ.